అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. చాలా కాలం నుంచి శోభితా ధూళిపాలతో ప్రేమలో ఉన్న నాగచైతన్య ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. నాగార్జున ఇంట్లో అత్యంత సన్నిహితుల మధ్య నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఫోటోలను నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఎంగేజ్మెంట్ తో అందరి ఫోకస్ ఇప్పుడు శోభితా ధూళిపాల మీద వెళ్ళింది. అసలు ఎవరు శోభిత, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఇప్పుడు అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. శోభితా ధూళిపాల 1992 మే 31న తెనాలిలో జన్మించింది. అచ్చ తెలుగు అమ్మాయి. తండ్రి వేణుగోపాల్ ఒక నేవీ ఆఫీసర్. ఆమె తల్లి శాంత కామాక్షి ఒక స్కూల్ టీచర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన శోభిత వైజాగ్లో స్కూలింగ్ పూర్తి చేసింది. తర్వాత ఉన్నత చదువుల కోసం ముంబైకి షిఫ్ట్ అయింది. అక్కడే లా పూర్తి చేసింది. చదువుకుంటున్న సమయంలోనే కూచిపూడి, భరతనాట్యం కూడా నేర్చుకుంది. మోడలింగ్ మీద ఇంట్రెస్టింగ్ తో ఆ ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో 2వ స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. ఒక మోడల్ గా ఎన్నో యాడ్స్ లో కూడా నటించి మెప్పించింది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది శోభిత. ఈ సినిమా మంచి విజయాన్ని అందించడంతో శోభితకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక 2018లో గూఢచారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా శోభితకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ లేకపోయినా నటించిన ప్రతి సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకునేలా వర్క్ చేసింది శోభిత. మేజర్, కురుప్, పొన్నియిన్ సెల్వన్ ఇలా శోభిత మంచి మంచి కథలు ఎంచుకొని నటించింది. సినిమాలన్నీ ఒకెత్తైతే ఆమె చేసిన వెబ్ సిరీస్లు మరో ఎత్తు. ఆమె కెరీర్ లో గుర్తుండిపోయే సిరీస్ అంటే మేడ్ ఇన్ హెవెన్. అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ శోభిత లైఫ్ నే మార్చేసింది. దీని తర్వాత బార్డ్ ఆఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్ వంటి సిరీస్లు ఆమెకు గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. సినీ ఇండస్ట్రీలో శోభితపై ఎప్పుడూ ఎలాంటి రూమర్స్ లేవు. కానీ 2022 నుంచి చైతన్యతో క్లోజ్ గా ఉంటుంది అనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. చైతన్య, సమాంత విడిపోవడానికి కూడా శోభితనే కారణమనేది సమాంత సపోర్టర్స్ వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా చాలా కాలంగా సీక్రెట్ గా లవ్ చేసుకున్న వీళ్లు ఇప్పుడు భార్యాభర్తలు కాబోతున్నారు.